ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడ్ సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది అప్పుడు గరుడ్ సేవ జరిగేటప్పుడు, గరుడ్ వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చుని ఉన్నారు. నెక్స్ట్ గరుడ్ సేవ. సో అదేవిధంగా ఇప్పుడు మొత్తం మీద మనం ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి పోతూ ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంటు ఈ సంవత్సరం నోట్ చేశాను. ఈవెన్ మన గరుడ సేవ లాస్ట్ బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజు కూడా సార్ వేలాడు ఓన్లీ 6,800 వెహికల్స్. అదే సాధారణంగా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఒకటి అంటే పోలీసు యంత్రాంగము వెహికల్స్ ఇవన్నీ ఆపుతా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే 14,339 వెహికల్స్ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికేప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట్ల సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం. మొత్తం కలిపి అప్ ఘాట్ రోడ్లో 60,425 మంది డివోటీస్ మూవ్మెంటు, డౌన్ ఘాట్ రోడ్లో 82,241 మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు.